పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చినాం. ఇప్పటి వరకు మమ్మల్ని ప్రేమించి, ఆదరించి, భద్రపరిచి, సంరక్షించి, అనుక్షణము మీ రెక్కల చాటున మమ్మల్ని కాపాడుతున్న దేవా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. పిలిచిన వాడిని నమ్మదగిన వాడని మేము విశ్వసిస్తూ ప్రాణాత్మ శరీరములను మీ సేవకే సమర్పించుకున్నాం నాయన. కలిమిలో, లేమిలో, వ్యాధిలో, బాధలో, సంతోషములో, దుఃఖములో సమస్తము నీవు మాకు తోడే ఉన్నావని మేము విశ్వసిస్తూ మీ మీద ఆధారపడి, మీ మీద ఆనుకొని, మీ మాట కొరకు మేము ఎదురు చూచుచుండగా మీ మాటతో మమ్మలను అనుక్షణము ప్రతి సమయంలో, అసమయంలో, ప్రతి సందర్భంలో మీ మాటతో మమ్మలను ఆదరించి, చేరదీసి, ధైర్యపరిచి, భుజముతో తట్టి, నేను నీకు ఉన్నాను, భయపడకు, తోడే ఉన్నాను, దిగులు పడకు, జడియకు, నేను బలపడుతును అన్న వాగ్దానము మా జీవితంలో మీరు నెరవేరుస్తున్న దాన్ని బట్టి మీ సందులో స్తుతిస్తున్నా, మహిమపరుస్తున్నా. తెరవబడిన గ్రంథంలో మాయలున్నవి, తెరవబడిన హృదయంలో మాకు దయచేయము. వినగలిగే చెవులు, గ్రహించగల హృదయము, స్వీకరించే మనసు మాకు అనుగ్రహించమని క్రీస్తునామం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో ఈ రాత్రి ఈ వర్తమానమును ఆసక్తిగా వినడానికి కూడి వచ్చిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము. స్వస్థత శీఘ్రముగా వారి జీవితాలలో, వారి శరీరాలకు దేవుడు యెహోవా రాఫావై వారికి సంపూర్ణమైన స్వస్థత, విడుదల, విమోచన దేవుడు వారికి అనుగ్రహించుగాక. మన పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుండి 11 వచనముల వరకు ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించుకుందాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. నా యందు మీరును, మీ యందు నా మాటలు ఉంచుకొనిన ఎడల, నా మాటలు యందు మీరు నిలిచిన ఎడల, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంది కదండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని. ఏంటండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, ఇంతకు ముందే అపోస్తలుడైన పౌలు గారు అనేక సంఘాలకు సువార్తను ప్రకటించారు. ఇంతకు ముందు నేను మీకు సువార్తను ప్రకటించాను, దాన్ని మీరు విశ్వసించారు, అంగీకరించారు. గమనించండి, ఒక
ఒక వ్యక్తి దైవజనులు ప్రార్థనా పూర్వకంగా సువార్తను అందించినప్పుడు ఒక వ్యక్తి ఆ విత్తబడిన సువార్తను ఎప్పుడైతే అంగీకరిస్తాడో, దాన్ని ఎంత విశ్వసిస్తాడో, అప్పటి నుండి ఆ వ్యక్తి మీద పని చేస్తున్న ప్రతి విధమైన శాపము కొట్టివేయబడుతుంది. ఆ వ్యక్తి అనేక బంధకాల నుండి విడుదల, సంపూర్ణమైన విమోచన దేవుని ద్వారా పొందుకుంటాడు. కాబట్టి సహోదరులారా, ఇక్కడ సహోదరుల గురించి కాదు, సహోదరిలారా. ఏంటంటే పాస్టర్ ఎప్పుడు సహోదరుల గురించి చెప్తాను అన్నారంటే డాక్టర్ జయపాల్ గారు. దేవుని వాక్యము ఒక సహోదరులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కొక్కరికి ఈ వర్తమానము వర్తిస్తుంది. ఒక సహోదరులకి కాదు, సహోదరులకు, యవనస్తులకు, యవనరాళ్లకు, ప్రతి ఒక్కరికి, గృహమును చక్కదిద్దుతున్న సహోదరులకు కూడా ఈ వర్తమానము వీరికి వర్తిస్తుంది. తర్వాత వచ్చి మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనిన ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. కారణం ఏంటి? సువార్తను ఇంతకు ముందు అపోస్తలుడైన పౌలు గారు సువార్తను ప్రకటించారు. ఇక్కడ మనం రెండు గుంపులు ఉన్నారని మనకు అర్థం చేసుకోవాలి. ఒకటి, సువార్తను గట్టిగా పట్టుకున్నప్పుడు ఆ సువార్తను వారు విశ్వసించి వారు హృదయంలో అంగీకరించినప్పుడు వారు రక్షింపబడ్డారు. పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు వారు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడినప్పుడు అక్కడ చెరసాలలో భూకంపం ఏర్పడింది. చెరసాల తలుపులు తెరవబడ్డాయి. వారి కాళ్లకు చేతులకు ఉన్న సంఖ్యలు తెగిపోయాయి. కానీ విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? ఆ చెరసాలలో బంధించబడిన వారు ఎక్కడి వారు అక్కడే ఉన్నారు. ఆ చెరసాల అధిపతి వీరందరూ పారిపోయారేమో అనుకొని కత్తిని తీసి తను తాను చంపుకొనబోయాడు. తర్వాత పౌలు శీలలు, నీకు నీవు హాని చేసుకొనవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నాం అని ఎప్పుడైతే పౌలు శీలలైన వారు ఆ చెరసాల అధిపతికి ఎప్పుడైతే వారు తెలియజేశారో, ఎలారా సువార్తను మేము యేసు ప్రభువును మేము ఎట్లా నమ్ముకోవాలి అని ఆ చెరసాల అధిపతి ఎప్పుడైతే పౌలు శీలని అడిగారో, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీటి వారు రక్షింపబడతారు. నా ప్రియమైన సహోదరులను గమనించండి. సువార్తను గట్టిగా పట్టుకున్నప్పుడు ఆ విన్న సువార్త హృదయంలో ఒక వినడానికి కాదు, అందరూ వింటారు. కానీ ఆ విన్న సువార్తను ఎప్పుడైతే హృదయంలో దాన్ని యాక్సెప్ట్ చేస్తారో, దాన్ని అంగీకరిస్తారో,
అంగీకరించిన దానిని విశ్వసించి నా పాపముల కొరకు నా స్థానంలో ప్రభువారు చనిపోయారు గనక ఇక మీద పాపము నా మీద ఎంత మాత్రము ప్రభుత్వము చేయదు. నేను పాపము బంధకాలు ఉన్నవాడు కాను. నేను క్రీస్తు రక్తము చేత కడగబడిన వాడు కనుక నేను ఇక మీదట నేను ఖైదీని కాను. నేను క్రీస్తునందు స్వతంత్రుడను. నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఏంటండి? సమాధి చేయబడిను. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానముల గురించి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేశారు. నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చి చాలదీసిన మన ప్రభు నీ పాపముల కొరకు నా పాపముల కొరకు సిలువలో మరణించి అంధకారపు చీకటిలో లోయల్లో చీకటిలో సంచరించుచున్న నీ బ్రతుకులో గొప్ప వెలుగును నింపాలని, నీ మీద పని చేస్తున్న ప్రతి విధమైన శాపము నుండి నీకు విడుదల అనుగ్రహించి నీ పాపము ఇక మీదట నీ మీద ప్రభుత్వము చేయకుండానట్లు ఒక పాపి కొరకు ఒక పాపరహితుడు రక్తము చిందించుట అవశ్యము. అందుకొరకే ప్రభువారు మహిమ పరలోక వైభవాన్ని విడిచి శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి దిగి వచ్చి మనుష్యులు పడే ప్రతి శ్రమను పడి లోకములో వచ్చే ప్రతి శోధనను జయించుకుంటూ ఆయన ఏ పాపము లేని వాడిగా జీవించారు. అటువంటి మాదిరిని నీవు నేను కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాను. కానీ ఈ లోకము ప్రభు ఎలాగైతే ఆయన జీవించారు, ఆయన దూషించారు, ద్వేషించారు, రాళ్లతో కొట్టడానికి కూడా ప్రయత్నించారు. చూడండి ఎంత భయంకరమైన మనుషులు. కానీ ప్రభు ఏమనలేదు. ఆయన ప్రత్యేకంగా ఏర్పరచుకున్న యూదా జనాంగమే ఆయనను సిలువ వేయడానికి కూడా వెనుదిరగలేదంటే వారి హృదయాలు ఎంత కఠినమైపోయినాయో ఒకసారి అర్థం చేసుకోవాలి. నా ప్రియమైన సహోదరా, ఈ రాత్రి కాలము ఈ వర్తమానాన్ని నీవు ఎక్కడ ఉండి ఆలోచిస్తున్నావు తెలియదు, కానీ నీ హృదయము కఠినపరచబడిందా? ఏ విధమైన చలనము లేని విధంగా నీ హృదయము బండబారిపోయిందా? చాకలి వాడు బట్టలు తీసుకొని చాకలి బండ మీద బాధినంతసేపు బాధి వెలుగు ఎట్లా వెళ్ళిపోతాడో అట్లా అయిపోయిందా నీ హృదయం? ఈ రాత్రి దేవునితో సూచన మాట్లాడుతున్నాను. రాతి గుండెని నీ యొద్ద నుండి తీసివేసి మాంసపు గుండెనిస్తాను. దేవుని మాటలు దేవుని హెచ్చరికలను లోబడకపోతే సహోదరా సహోదరి, ఈ రాత్రి నీ బ్రతుకులో నీ జీవితంలో ఇదే ఒకవేళ చివరి అవకాశమేమో. ఆయన కేఫాకును తరువాత 12 గురికిని కనబడెను. తర్వాత 12 గురికిని
కనబడెను. అటు పిమ్మట అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు 500కు 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. కొందరు నిద్రించిరి. ప్రభువారు సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడు లేచి ఆరోహణ కొండ మీదకి ఎత్తబడిన తర్వాత ఈ సంగతంతా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘాన్ని తెలియజేస్తూ అప్పటి కాలంలో ప్రభువారితో తిరిగి ఆయనతో పాటు తిని తాగుతూ ఉన్న ఆ 12 మంది శిష్యులు ఈ కేఫాకు ఈ 12 మంది శిష్యులకు మొదటిసారి కనబడ్డారు. తర్వాత 500కు పైగా ఉన్న సహోదరులకు ఈ మాట చదువుతున్నప్పుడు ఆయన చనిపోయి లేచారని హీస్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్ that the Lord is risen. ప్రభువు లేచారని ఆ జరిగిన సంగతులు ఒక సాక్ష్యం రూపంలో కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు వారికి తెలియజేస్తూ ఉన్నారు. ఆయనతో పాటు సంచరించిన ఆ అనేక మందిలో కొంతమంది అప్పటి వరకు ఉన్నారు, కొంతమంది నిద్రించారు. తరువాత ఆయన యాకోబునకును అటు తరువాత అపోస్తలులకందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఎవరికి? యేసు నామములో ప్రార్థన చేస్తున్న వారి మీద చిత్రహింసలు పెడుతున్న ఒకప్పటి సౌలు, ఒకప్పటి పాత బ్రతుకు యూదా మత వైరాగ్యముతో విర్రవీగుతున్న పౌలు గారి యొక్క పాత జీవితము, దమస్కుకు వెళ్ళు మార్గములో ఆయన సైన్యముతో పాటు గుర్రముల మీద పరుగులెడుతూ యాజకుడైన ఒక ప్రధాన యాజకుని దగ్గర సిఫారసు పత్రాన్ని తీసుకొని అక్కడ నుండి దమస్కు మార్గానికి వెళుతున్న మధ్యలో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రాణమిచ్చి చేరదీసిన జీవాధిపతి అయిన దేవుడు అపోస్తలుడైన పౌలు గారికి ప్రత్యక్షంగా కనబడ్డారు. 3 దినములు ఈయన ఆహారము ఏమీ లేక 3 దినములు ఉపవాసములు ప్రార్థించినప్పుడు తార్సు వాడైన సౌలు ఒక ఇంటిలో ఉన్నప్పుడు అననీయకు ప్రత్యక్షమై, అననీయ, తార్సు వాడైన సౌలు దగ్గరకు వెళ్ళు, నేను అతని ఎన్ని శ్రమలకైనా భరించగలిగిన యోగ్యమైన పాత్రగా నేను చేస్తాను, నువ్వు వెళ్ళు అన్నప్పుడు, అయ్యా ఆయన మామూలు మనిషి కాదు, మహా మూర్ఖుడు, నీ నామమందు ప్రార్థన చేస్తున్న చంపాడు, ఎంతో చిత్రహింసలు పెట్టాడు, ఎంతో మందిని పాడు చేశాడయ్యా, ఆయనతోటి దుర్మార్గుడు, వాడి దగ్గర నన్ననమంటావు ఏంటయ్యా, వెళ్ళు
ఇప్పుడు అతను గుడ్డివాడిగా ఉన్నాడు. వెళ్ళు, నీ ద్వారానే అతని బ్రతుకును నేను నీ ద్వారానే మారుస్తాను. ఆమేన్. నీ ద్వారా అతని బ్రతుకును మారుస్తాను. అతని కళ్ళకు పట్టిన పాపము పొరలు, గర్వము పొరల నుండి నేను నీ ద్వారా నేను విడిపిస్తాను అన్నప్పుడు వెళ్ళి తార్సు వాడైన సౌలు దగ్గరకు వెళ్ళి అతని కనులను ముట్టినప్పుడు అతని కళ్ళకు పట్టిన ఆ గర్వపు పొరలు రాలిపోయాయి. అన్న సౌలు మీద చేతులు ఉంచి ప్రార్థించినప్పుడు అతని కళ్ళకు పట్టిన గర్వపు పొరలు రాలిపోయాయి. అతడు చక్కగా చూడగలిగాడు. అదే విధంగా అతని హృదయము మార్చబడింది. సౌలుని పౌలుగా మార్చినది ఎవరు? జీవము గల దేవుడు కాదా? ఈ రాత్రి ఈ వర్తమానం ఎంతమంది అయితే ఆలోచిస్తున్నారు నాకు తెలియదు, కానీ సౌలు వంటి దుర్మార్గులను, దుష్టులను, నీచుడు, అతి చండాలుడైన ఆయన మార్చగల సమర్థుడు. ఆయన దగ్గర క్షమించలేని పాపం అంటూ ఈ లోకంలో లేదు. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందున ఎవరిని? దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడనబడుటకు యోగ్యుడను కాను. అపోస్తులనబడుటకు నేను యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. అబ్బా, ఒక్క నిమిషం ఏంటండి, ఈ వచనాన్ని బట్టి మీకేం అర్థమైందో నాకు తెలియదు, కానీ అపోస్తలుడైన పౌలు గారు తను తాను ఎక్స్పోజ్ చేసుకోలేదు. ఈ వచనం చదివినప్పుడు నాకు ఒక వచనం నాకు జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. He must increase, I must decrease. ఈ మాట దేవుని సేవకులు జోగారు కూడా ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళు వర్తమానం ఇస్తూ. He must increase, I must decrease. ఎప్పుడైతే మనము ప్రభువుని మనం హెచ్చించుతూ మనము తగ్గించుకుంటామో తగిన కాలంలో దేవుడు మనలను హెచ్చిస్తాడు. ఆ హెచ్చించినప్పుడే మన విషయమై పెదాలు విరిచిన వారు, రహస్యంగా దూషణ మాటలు పలికిన వారి తలలను దేవుడు దించగల సమర్థుడు. నేనైననేమి వారైననేమి అలాగునని మేము ప్రకటించుచున్నాము. అలాగునని మీరును విశ్వసించితిరి.
ఏమి విశ్వసించారు, ఏమి ప్రకటించారు? నేనైతే ఏంటి, వాళ్ళైతే ఏంటి, ఎవరైతే ఏంటి? ప్రకటించేది సువార్తను మాత్రమే. సువార్తను ప్రకటించే బాధ్యత ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు అనేక మందికి సువార్తను ప్రకటించారు. అనేక హింసలు పొందుతూ ఆయన చిట్ట చివరిగా ఆయన ఈ లోకంలో కన్ను మూసే ముందు ఒకే ఒక మాట అన్నారు, నేను మంచి పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఏంటండి? నిజంగా ఆ మాట మన జీవితంలో మనం అనగలమా? కెన్ వి సే దట్ వర్డ్? ఆ మాటను మనం అనగలమా అండి? మంచి పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఆ మాటలో అతి ప్రాముఖ్యమైన మాట, విశ్వాసమును కాపాడుకుంటూ ఆ సువార్తను గట్టిగా చేపట్టినప్పుడు నిజమైన రక్షణానుభవమును మనం పొందుకుంటాం. మన జీవితాలు, మన బ్రతుకులు మారుతాయి. సంవత్సరాలు గడిచిన మన బ్రతుకులు, మన జీవితాలు మారలేదు అని అంటే హృదయము బండబారిపోయింది అని అర్థం. అట్టి బండబారిన హృదయాలకు దేవుడు దర్శించి రాతి గుండెలను తొలగించి ఆయన మాటకు విధేయత కనపరిచే మెత్తని హృదయాలను దేవుడు ప్రతి వానికి అనుగ్రహించుగాక. నా ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ రాత్రి వర్తమానమును ఆలకిస్తున్న అనేక మందిని ఈ వర్తమానము బహుశా మీలో ఎంతమంది హృదయాన్ని కదిలించి ఉంటుందో నాకు తెలియదు, కానీ విన్న వర్తమానంలో ఉన్న సారము ఒక్క నిమిషం ఆగి మన హృదయాలలో పేరుకుపోయిన చెత్తంతటిని మనము మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన పూర్వకంగా మనము ఆయన సన్నిధిలో మన హృదయంలో ఉన్న ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి దుఃఖము, ప్రతి సమస్యను మనము దేవుని ఎదుట ఆయన ఎదుట మనం కుమ్మరించుకుంటాము. తక్షణమే మన హృదయాలలో ఉన్న ప్రతి భారము నుండి మనం విడుదల పొందుతాం. అతి గొప్ప విడుదల, సంపూర్ణ విమోచన, స్వస్థత ఈ రాత్రి దేవుడు మనకందరికీ అనుగ్రహించుగాక. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, ఈ రాత్రి వర్తమానం ఆనందించిన అనేక మందిని దర్శించుము. హింసకులను, దూషకులను, హానికరుడైన నన్ను దేవుడు నా బ్రతుకును మార్చాడు, నా జీవితాన్ని మార్చాడని ఆనాడు సౌలు అని పిలువబడిన వాడు పౌలుగా మార్చబడి మీ సువార్తను ప్రకటిస్తూ అనేక మందికి మాదిరికరంగా జీవించిన ఇటువంటి గొప్ప వ్యక్తులను ఈనాటి తరంలో మరలా మాకు అనుగ్రహించుము. రాత్రి విన్న వర్తమానం అనేక మంది హృదయాన్ని దర్శించుము, వారి హృదయాన్ని కదిలించుము, వారి ఆత్మలో వారిని సంధించుము. వారి హృదయంలో పేరుకుపోయిన ప్రతి చెత్తను కాల్చి మీ ఆత్మతో నింపి మీ మాటకు లోబడే హృదయాలను
దయచేయమని అయోగ్యనన్ను మీ శిలువ చాటున మరుగుపరిచి మీ ఆత్మతో నింపి ఈ వర్తమానం ద్వారా మాకు కావలసిన ఆత్మీయ సంగతులను మాకు బయలుపరిచినందుకు మీకు వందనాలు. ఈ కోరికను మీ ఆధ్వర్యంలో మీరు జరిగించినందుకు మీకు వందనాలు. సమస్త ఘనత మహిమ ప్రభావమును మీకు చెల్లించుచు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.